నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్తా న్యూస్. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, డ్రగ్స్ కేసులలో దొరికిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి సవిత అన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సవిత విద్యార్థినులు మరియు మహిళలతో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పనిచేయాలి అంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పెనుగొండ జూనియర్ కళాశాల నుండి ర్యాలీ చేస్తూ డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంటలు వేసిన విధంగా గంజాయిని పండించి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేశారని, ఇప్పటి ప్రభుత్వంలో గంజాయిని కట్టడి చేశామని, గత ప్రభుత్వంలో 11,000 ఎకరాల్లో గంజాయి పండిస్తే నేడు ఆ పంటను నిర్వీర్యం చేశామన్నారు. మాదక ద్రవ్యాలు వాడినా, వాటితో వ్యాపారాలు చేసినా ఏ పార్టీకి చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి సవిత హెచ్చరించారు. అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి నేను అధికారం తెలియజేస్తాను. దయచేసి ఇది అందరూ సీరియస్ గా తీసుకొని మన జరుగుతున్న పోరాటంలో మత్తు వద్దు, మత్తు వద్దు, మత్తును ఆపి చూడు, మత్తు వద్దు, మత్తు ఆపకపోతే జీవితం చిత్తే. అధికారులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, పోలీసు అధికారులు అందరూ కలిసి యువత మత్తు సమాజానికి విపత్తు, యువత మత్తు సమాజానికి విపత్తు. ఇది సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మన మంత్రివర్యులు ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం ఈ రోజు వెనుగొండలో చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మరి ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఎందుకంటే ఈ గంజాయి వలన గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో పంటలు ఎలా విధంగా పండించారో గంజాయి పంటను కూడా అలాగే పండించారు. ఎందుకంటే ప్రజలు దాచుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం కోరుకొని ప్రభుత్వం గత ప్రభుత్వం మరి మనం అధికారంలోకి రాగానే మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 11,000 ఎకరాల్లో గంజాయి పంట ఉండేది, మరి ఈ రోజు 100 ఎకరాలకు తీసుకొచ్చాం. గంజాయి రహితంగా ఈ రాష్ట్రం ఉండాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండాలి, భావితరాల భవిష్యత్ బాగుండాలని కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు లీగల్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడికక్కడికి గంజాయిని అణగదొక్కారనే విషయం మన అందరికీ తెలుసు. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా ముఖ్య కారణం ఏంటంటే తల్లిదండ్రులు, విద్యార్థులు, మరి అధికారులు, టీచర్లు అందరూ ఎక్కడన్నా డ్రగ్స్ వాడితే ఏమైనా అనుమానం వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి తెలియజేయాలి. దానికి కఠినమైన చర్యలు, ఏ పార్టీ వారైనా కఠినమైన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలియజేశాం. మరి డ్రగ్స్ వాడటం వల్ల కుటుంబం నాశనం అయిపోతుంది. ఆ గంజాయి తాగిన వారు ఏ విధంగా ప్రవర్తించారో మనం గతంలో చూసాం. గంజాయి మత్తులో తల్లెవరో, చెల్లెవరో, బంధువులెవరో, స్నేహితులెవరో కూడా తెలియకుండా చంపుకోవడాలు, వాళ్ళపైన మానభంగాలు కూడా చేయడం కూడా మనం చూసాం. కాబట్టి ఇది మన అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి గారు అందరికీ అవేర్నెస్ తెలియని ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఈ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.